హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం నిరూపక రేఖా గణితంలోని దీర్ఘవృత్తము, అతి పరావలయము, త్రిపరిమాణ నిరూపకాలు, దిక్కొసైన్లు, దిక్ సంఖ్యలు మరియు సమతలానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మరియు అందులోని ఫార్ములాస్ని తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. దీర్ఘవృత్తము ఉత్కేంద్రత 1 కంటే తక్కువ ఉన్న శంఖవాన్ని దీర్ఘవృత్తం అంటాం. అంటే 0కి 1కి మధ్య ఉండాలి. అలా ఉంటే దాన్ని ఆ శంఖవాన్ని దీర్ఘవృత్తం అంటారు. ప్రామాణిక రూపంలో దీర్ఘవృత్త సమీకరణము x² a² + y² b² 1. దీర్ఘాక్షము x అక్షం వెంబడి దీర్ఘాక్షం పొడవు AA' 2a, హ్రస్వాక్షము y అక్షం వెంబడి హ్రస్వాక్షం పొడవు BB' 2b అవుతుంది. కేంద్రం వచ్చేసి 0, 0 అవుతుంది. నాభి S AE, 0, S1 -AE, 0. నియత రేఖలు x a/e, x -a/e. అలాగే ఉత్కేంద్రిత ఎసెంట్రిసిటీ √a² - b²a² అవుతుంది. ఈ ఉత్కేంద్రత మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు, గమనించగలరు. x - h² a² + y - k² b² 1. 0 a b అయినప్పుడు ఇది వర్తిస్తుంది. దీర్ఘాక్షము x h వెంబడి దీర్ఘాక్షం పొడవు BB' 2b, హ్రస్వాక్షము y k వెంబడి హ్రస్వాక్షం పొడవు AA' 2a, కేంద్రము C h, k. నాభులు SH, k + BE, S' h, k - BE. నీత రేఖలు y k + b/e, y k - b/e. నీత రేఖలు y k + b/e, y k - b/e. ఉత్కేంద్రిత √b² - a² b². దీర్ఘవృత్తంపై రెండు బిందువులను కలిపే దీర్ఘఖండాన్ని దీర్ఘవృత్తం జ అంటాము. నాభి గుండా పోయే జ నాభి జ అవుతుంది. దీర్ఘాక్షానికి లంబంగా గల జ నాభి లంబం అవుతుంది. నాభులు S, S' గల దీర్ఘవృత్తము x² a² + y² b² 1. a b పై x, y ఏదైనా బిందువు అయితే SP + S' p 2a అవుతుంది. దీర్ఘాక్షము వ్యాసంగా గల వృత్తాన్ని దీర్ఘవృత్తపు అనుబంధ వృత్తం, సహాయక వృత్తము. దీర్ఘవృత్తం x² a² + y² b² 1. అనుబంధ వృత్తం సమీకరణము x² + y² a². దీర్ఘవృత్తము x² a² + y² b² 1 సమీకరణ పరామితీయ సమీకరణాలు x a cos θ, y b sin θ. S x² a² + y² b² -1 అవుతుంది. S1 xx1 a² + yy1 b² -1. S12 x1 x2 a² + y1 y2 b² -1 అవుతుంది. నెక్స్ట్ S11 x1 a² + y1 b² -1 అవుతుంది. నెక్స్ట్ దీర్ఘవృత్తము x² a² + y² b² 1 సరళ రేఖ y mx + c స్పర్శరేఖ కావడానికి నియమము c² a²m² + b² అవుతుంది. S 0 దీర్ఘవృత్తంపై బిందువులు x1, y1, x2, y2లను కలిపే జా సమీకరణము S1 + S2 S12 అవుతుంది. దీర్ఘవృత్తంపై S 0 పై బిందువు Px1, y1 వద్ద స్పర్శరేఖ సమీకరణము S1 0. దీర్ఘవృత్తము S x² a² + y² b² -1 0 పై బిందువు Px1, y1 వద్ద అభిలంబ రేఖ సమీకరణము
ఏ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్1 మైనస్ బి స్క్వేర్ వై బై వై1 ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. దీర్ఘవృత్తము ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్కి పి ఆఫ్ థీటా లేదా ఏ కాస్ థీటా బి సైన్ థీటా వద్ద స్పర్శరేఖ సమీకరణము ఎక్స్ కాస్ థీటా బై ఏ ప్లస్ వై సైన్ థీటా బై బి ఈక్వల్ టు 1. అభిలంబ సమీకరణము ఏఎక్స్ బై కాస్ థీటా మైనస్ బీవై బై సైన్ థీటా ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 దీర్ఘవృత్తానికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నియత వృత్తము. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 దీర్ఘవృత్తానికి వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి రేఖ స్పర్శరేఖ అయితే స్పర్శ బిందువులు మైనస్ ఏ స్క్వేర్ ఎం బై సి కామా బి స్క్వేర్ బై సి కామా ఏ స్క్వేర్ ఎం బై సి కామా మైనస్ బి స్క్వేర్ బై సి అవుతుంది. నెక్స్ట్ అతి పరావలయము. ప్రామాణిక రూపంలో అతి పరావలయ సమీకరణము ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఉత్కేంద్రిత ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది. కేంద్ర నిరూపకాలు 0,0, నాబులు మైనస్ ఏఈ కామా 0 ప్లస్ ఏఈ కామా 0. ఎక్స్ అక్షం వెంబడి తిర్యక అక్షము y ఈక్వల్ టు 0, తిర్యక అక్షం పొడవు 2a అవుతుంది. y అక్షం వెంబడి సంయుగ్మాక్షము x ఈక్వల్ టు 0, సంయుగ్మాక్షము పొడవు 2b అవుతుంది. నీత రేఖల సమీకరణాలు x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ, పరామితీయ సమీకరణాలు x ఈక్వల్ టు ఏ సీక్ థీటా y ఈక్వల్ టు బి టాన్ థీటా. సంయుగ్మ అతి పరావలయము వై స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుంది. y అక్షం వెంబడి తిర్యక అక్షం ఉంటుంది. తిర్యక అక్షం పొడవు 2b అవుతుంది. x అక్షం వెంబడి సంయుగ్మాక్షం ఉంటుంది. సంయుగ్మాక్షం పొడవు 2a అవుతుంది. కేంద్రము 0,0, నాబులు 0, ప్లస్ ఆర్ మైనస్ బిఈ అవుతుంది. ఉత్కేంద్రత ఈ డాష్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది. నీత రేఖల సమీకరణాలు y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి బై ఈ అవుతుంది. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుంది. y ఈక్వల్ టు కే వెంబడి తిర్యక అక్షం ఉంటుంది. తిర్యక అక్షం పొడవు 2a అవుతుంది. x ఈక్వల్ టు హెచ్ వెంబడి సంయుగ్మాక్షం ఉంటుంది. ఈ సంయుగ్మాక్షం పొడవు 2b అవుతుంది. కేంద్రము హెచ్ కామాకే, నాబులు హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామాకే, నీత రేఖలు x ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ అవుతుంది. ఉత్కేంద్రత ఈ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అనేది అతి పరావలయం అవుతుంది. నాభి లంబాగ్రాలు ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ అవుతుంది. నాభి లంబం పొడవు 2b స్క్వేర్ బై ఏ అవుతుంది. ఎస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. అతి పరావలయంపై x1, y1 వద్ద స్పర్శరేఖ సమీకరణము s1 ఈక్వల్ టు 0. s ఈక్వల్ టు 0 అతి పరావలయంపై థీటా వద్ద స్పర్శరేఖ సమీకరణం x బై ఏ సిక్ థీటా మైనస్ y బై టాన్ థీటా ఈక్వల్ టు 1 అవుతుంది. s ఈక్వల్ టు 0 అతి పరావలయంపై px1, y1 వద్ద అభిలంబ రేఖ సమీకరణము ఏ స్క్వేర్ ఎక్స్ బై x1 ప్లస్ బి స్క్వేర్ వై బై వై1 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. థీటా వద్ద అభిలంబ రేఖ సమీకరణం ఏఎక్స్ బై సీక్ థీటా ప్లస్ బీవై బై టాన్ థీటా ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు 0 అతి పరావలయానికి వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి స్పర్శరేఖ అవడానికి నియమము సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. స్పర్శరేఖ సమీకరణము వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అతి పరావలయము ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1కి అనంత స్పర్శరేఖలు y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి బై ఏ ఎక్స్ లేదా ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అతి పరావలయాన్ని y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి రేఖ స్పృశించే స్పర్శ బిందువులు మైనస్ ఏ స్క్వేర్ ఎం బై సి కామా మైనస్ బి స్క్వేర్ బై సి కామా ఏ స్క్వేర్ ఎం బై సి కామా బి స్క్వేర్ బై సి.
లంబ అతిపరావలయము. ఒక అతిపరావలయంలో తిర్యకక్షం పొడవు 2a, సంయుగాక్షం పొడవు 2bకి సమానమైతే అటువంటి అతిపరావలయాన్ని లంబ అతిపరావలయం అంటాము. అంటే 2a = 2b. నెక్స్ట్ అనుబంధ వృత్తము. తిర్యకక్షం వ్యాసంగా గల వృత్తాన్ని అతిపరావలయ అనుబంధ వృత్తము, అదే సహాయక వృత్తం అని చెప్పి అంటాం. S=0 అతిపరావలయ అనుబంధ వృత్త సమీకరణము x² + y² = a². నీత వృత్తము S=0 అతిపరావలయానికి x² + y² a² - b²ని నీత వృత్తము అంటాము. త్రిపరిమాణ నిరూపకాలు 3-డైమెన్షనల్ కోఆర్డినేట్స్. నిరూపకాక్షాలు 3 అంతరాళాన్ని 8 సమాన భాగాలుగా విభజిస్తాయి. అక్కడ ఉన్నటువంటి 3 కూడా 8 సమాన భాగాలుగా విభజిస్తాయి. ఒక్కొక్క భాగాన్ని ఆక్టెంట్ అంటే అష్టమాంశము అని చెప్పి అంటాము. ఆక్టెంట్ అంటే అష్టమాంశం అని చెప్పి అంటాము. Px1 y1 z1 Qx2 y2 z2 బిందువుల మధ్య దూరము √x2 - x1² + y2 - y1² + z2 - z1². Px1 y1 z1 Qx2 y2 z2 అనే విభిన్న బిందువులను కలిపే రేఖాఖండాన్ని m1:m2 నిష్పత్తిలో విభజించే బిందు నిరూపకాలు m1x2 + m2x1/m1 + m2, m1y2 + m2y1/m1 + m2, m1z2 + m2z1/m1 + m2 అవుతుంది. P, Q మధ్య బిందువు అయితే ఆ మధ్య బిందు నిరూపకాలు x1 + x2/2, y1 + y2/2, z1 + z2/2 అవుతుంది. A x1 y1 z1, B x2 y2 z2, C x3 y3 z3లు శీర్షాలుగా గల త్రిభుజ కేంద్రాభాసం సమీకరణం x1 + x2 + x3/3, y1 + y2 + y3/3, z1 + z2 + z3/3. A x1 y1 z1, B x2 y2 z2, C x3 y3 z3, D x4 y4 z4లు శీర్షాలుగా గల చతుర్ముఖి కేంద్రాభాసము x1 + x2 + x3 + x4/4, y1 + y2 + y3 + y4/4, z1 + z2 + z3 + z4/4. ఒక త్రిభుజము సంబాహు త్రిభుజం అయితే ఆ త్రిభుజ లంబ కేంద్రము ఆర్థో సెంటర్ అంటాం లంబ కేంద్రాన్ని, కేంద్రాభాసము సెంట్రాయిడ్, పరికేంద్రము సర్కమ్ సెంటర్, అంతర కేంద్రము ఇన్ సెంటర్ ఇవన్నీ కూడా ఒకే బిందువు వద్ద ఏకీభవిస్తాయి. నెక్స్ట్ దిక్ కొసైన్లు, దిక్ సంఖ్యలు. మూల బిందువు O గుండా పోయే OA కిరణము, OX కిరణము, OY కిరణము, OZ కిరణాలతో ఆల్ఫా బీటా గామా కోణాలు చేస్తూ ఆ కిరణము దిక్ కొసైన్లు cos ఆల్ఫా, cos బీటా, cos గామా. వీటిని వరుసగా L, M, N అనేటువంటి అక్షరాలతో సూచిస్తాము. L² + M² + N² = 1 అవుతుంది. ఒక సరళ రేఖ దిక్ కొసైన్లకు అనుపాతంలో ఉండే ఏవైనా 3 వాస్తవ సంఖ్యలు ఆ సరళ రేఖ దిక్ సంఖ్యలు అవుతాయి. x1 y1 z1, x2 y2 z2 బిందువులను కలిపే రేఖ దిక్ సంఖ్యలు x2 - x1, y2 - y1, z2 - z1 అవుతాయి. ఒక రేఖ దిక్ సంఖ్యలు a, b, c అయితే ఆ రేఖ దిక్ కొసైన్లు a/√a² + b² + c², b/√a² + b² + c², c/√a² + b² + c² అవుతుంది. రెండు రేఖల దిక్ కొసైన్లు L1, M1, N1, L2, M2, N2 వాటి మధ్య కోణం θ అయినప్పుడు cos θ అంటే |L1L2 + M1M2 + N1N2 అవుతుంది. రెండు రేఖలు లంబంగా ఉండడానికి నియమము L1L2 + M1N2 + N1N2 = 0. రెండు రేఖల దిక్ సంఖ్యలు A1, B1, C1, A2, B2, C2లు అయి వాటి మధ్య కోణం θ అయినప్పుడు cos θ అంటే |A1A2 + B1B2 + C1C2/√A12 + B12 + C12 × |A22 + B22 + C22 అవుతుంది. రెండు రేఖలు లంబంగా ఉండడానికి నియమము A1A2 + B1B2 + C1C2 = 0. రెండు రేఖలు సమాంతరంగా ఉండటానికి నియమము A1/A2 = B1/B2 = C1/C2 అవుతుంది. నెక్స్ట్ సమతలం ప్లేన్. మూల బిందువు నుంచి తలానికి లంబ దూరము P, మూల బిందువు గుండా తలానికి గీసిన అభిలంబము దిక్ కొసైన్లు LMN అయితే తలం సమీకరణము LX + MY + NZ = P అవుతుంది.
సరేకియాలు కాని 3 బిందువులు ఏ x1 y1 z1, బి x2 y2 z2, సి x3 y3 z3ల గుండా పోయే తలం సమీకరణము ఏ కామా బి కామా సి. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ త్రూ ఏ కామా బి కామా సి ఏమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1 x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 x3 మైనస్ x1 y3 మైనస్ y1 z3 మైనస్ z1 ఈక్వల్ టు 0 అవుతుంది. సమతలం సమీకరణం సాధారణ రూపం ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈక్వల్ టు 0. ఏ కామా బి కామా సిలు ఎక్స్ కామా వై కామా జెడ్ అంతర్ఖండాలుగా గల సమతలం సమీకరణము xy a ప్లస్ y బై బి ప్లస్ z బై సి ఈక్వల్ టు 1 అవుతుంది. a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 ఈక్వల్ టు 0 కామా a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 ఈక్వల్ టు 0 సమతలాల మధ్య కోణము అభిలంబ రేఖల మధ్య కోణానికి సమానమైనప్పుడు కాస్ ఇన్వర్స్ ఆ కోణం ఎలా ఉంటుందంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ మాడ్యులస్ a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ అవుతుంది. తలాలు పరస్పరం లంబంగా ఉండడానికి నియమము a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 ఈక్వల్ టు 0 అవుతుంది. తలాలు సమాంతరంగా ఉండటానికి నియమము a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అవుతుంది. ఈ చాప్టర్కి సంబంధించినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు చేయబడ్డాయి. నిరూపక రేఖా గణితానికి సంబంధించి మొత్తం కూడా 4 వీడియోలు 250కి పైగా ప్రశ్నలకి సమాధానాలు చేయబడ్డాయి. మీరు ఆ సమస్యలకి సమాధానాలని నేర్చుకొని డిఎస్సికి ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ రాజేష్ దంతుల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.